సార్ అలానే ప్రెసెంట్ యూత్ అంతా ఎలా ఉన్నారంటే అరే బాబు ఎల్ఐసి మనకెందుకు, మనం ఇంకా లైఫ్ ఉండదు మనకి, అవసరమా మనకి ఎల్ఐసికి వెళ్ళి జనాలతో తిట్లు పడడం, అదంతా అవసరమా, వేస్ట్ ఆఫ్ ద టైం, సో మనం వేరే దానికి ట్రై చేద్దాం అంటే కొంతమంది గత్యంతరం లేక ఓకే మనం దీనిలోకి వెళ్దాము పర్లేదు మనకి పార్ట్ టైం అయినా చేసుకుందామని వస్తున్నారు కొంతమంది. అసలు మ్యాక్సిమం అయితే యూత్ అసలు దీని మీద ఇంట్రెస్టే చూపించట్లేదు. సో వాళ్ళకి మీరేం చెప్తారు, మీరేం సలహాలు ఇస్తారు యూత్? మన అదృష్టము భారతదేశంలో జీవిత బీమా సంస్థలో ఉన్న అదృష్టం అనుకోండి. భారతదేశంలో జనాభా అనేది విపరీతంగా ఉంటుంది. ఇక్కడ జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ కొరకు ఏదైనా మార్కెట్లో బిజినెస్ చేయాలంటే జీవిత బీమా సంస్థలో ఏజెంట్ వృత్తి తప్ప వేరే ఏజెన్సీ వృత్తి లేదు. ఇవాళ ప్రపంచంలోని ప్రతి దేశం కూడాను భారతదేశం వచ్చి ఇన్సూరెన్స్ వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆలోచించే రోజులు ఇవి. మరి అటువంటి టైంలో ఇవాళ నేను భారతదేశంలో ఉన్న యూత్ అనుకోండి, ముఖ్యంగా మన దగ్గర ఉన్న యూత్ను నేను ఇవాళ సలహా ఇస్తున్నాను. వేరే వృత్తిని నమ్మద్దు, ఈ వృత్తిని నమ్మాలి. మనం ఎంబీఏలు చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు. ఇవాళ బీటెక్లు చేసిన తర్వాత ఇవాళ మార్కెట్లో పొజిషన్ ఏమైందంటే చాలా బాధపడాల్సిన విషయము. సాఫ్ట్వేర్ను నమ్మి ఇవాళ పోయిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కంపెనీల కంచి ఇవాళ వేల కొద్ది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఎంతో నమ్మకంతో యూత్ అనే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. అంటే ఎల్ఐసి అంటే కూడా మాక్సిమం చాలా మంది ఓకే ఎల్ఐసి దట్స్ ఆల్ అంతే. ఇవాళ యూత్కి ఏమైపోయిందంటే ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది కావాలి. ఆ ఇమ్మీడియట్ రిజల్ట్ అనే పద్ధతిలో ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఏం చేశారంటే ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే చాలా ఇమీడియట్గా వారికి నెలకు 50,000, 60,000, లేకపోతే సంవత్సరానికి 6 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు ఇట్లా జంపింగ్ పేరు మీద వాళ్ళకి విపరీతమైన సంపాదన చూపడం వల్ల ప్రతి ఒక్కరు కూడాను సాఫ్ట్వేర్ రంగం వైపే మొగ్గు చూపుతూ కానీ అది కరెక్ట్ కాదు. వారిని పెంచి పోషించిన తండ్రి కూడా జీవితాంతం కష్టపడితే రిటైర్ అయినాడు, ఎంతైతే జీతం సంపాదిస్తున్నాడు దానికంటే ఎన్నో రెట్లు ఈ పిల్లవాడికి స్టార్టింగ్లోనే దొరుకుతున్నది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అందరికీ తెలుసు. అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఇమ్మీడియట్గా అభివృద్ధి కావాలి, ఫైనాన్షియల్ ఎదగాలనే కోరిక కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాము. ఓపిక అనేది చాలా అవసరం. ముఖ్యంగా జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని కనుక ఎంచుకుంటే ఈ వృత్తిలో చాలా ఓపిక అవసరం ఉంటుంది. నేను 2027లో ఎవరైతే పాలసీలు చేయాలనో ఆ పాలసీలు చేసే వాళ్ళ లిస్టు ఇవాళ నా దగ్గర ఉంది. 2027లో ఎవరికి చేయాలి, 2026లో, 2025లో ఇలా ఇవాళనే కావాలి, రిజల్ట్ కావాలంటే జీవిత బీమా ఏజెంట్గా సక్సెస్ కాము. నేను ఇవాళ ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తున్నానో వీళ్ళ రిలేషన్ 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి నేను చేసుకోవడం వల్ల ఇవాళ నేను సక్సెస్ అవుతున్నాను. మరి యూత్ అంతటి కూడా నేను చెప్తాను, వేరే విషయం అవసరం లేదు. ఇవాళ మనము మీ కళ్ళ ముందర నేను నా పేరు 0 to హీరోగా నా పేరు ఉంది. సైకిల్ పైన నా లైఫ్ని స్టార్ట్ చేశాను. సైకిల్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నాను. బంజారీస్లో గొప్ప ఇంట్లో నేను ఉంటున్నాను. నా ఇల్లు అంతా కూడా ఒక 5 స్టార్ లెవెల్లో నా ఇల్లు మెయింటైన్ చేసుకుంటాను. గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. మరి ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదుట కనపడే పద్ధతిగా నేను ఉన్నప్పుడు మరి ఇవాళ నేను కూడా అనుకుంటున్నాను ఒక ఎంబీఏ పూర్తి చేసి కానీ, డిగ్రీ పూర్తి చేసి కానీ, లేకపోతే ఏదైనా వృత్తిలో సాధించాలనే తపన ఉండే వాళ్ళందరూ కూడా ఆహ్వానించేసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరిక ఉంది. వాళ్ళ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ ఒక యోగ్యులుగా తయారు చేసి మార్కెట్లో కనీసం ఒక 250-300 మంది ఏజెంట్లు, నాలాంటి ఏజెంట్లను తయారు చేయాలనే ఒక భావన, ఒక కుతూహలం, ఒక కోరిక నా లోపల నుంచి ఉంది. ఎందుకంటే నేను జీవితంలో సాధించింది 37 సంవత్సరంలో సాధించిందంతా కూడాను నేను వారికి ట్రైనింగ్ రూపంలో అందజేసి వాళ్ళందరినీ కూడాను ఒక నాలాగా ఒక చాకచక్యుడిగా అనుకోండి, ఒక చాకచక్యుడి కాకుండా ఒక సైనికుడిగా, సింగిల్ మెన్ ఆర్మీగా వాళ్ళందరినీ తయారు చేసి ఇవాళ జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా తీసుకెళ్లే నేను ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూటో లేకపోతే నా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఒక గొప్ప సంస్థగా తయారు చేసే ఆలోచన నాకు ఉంది. అటువంటి స్టేజ్ కలిగినప్పుడు మాత్రం ఇవాళ నా వృత్తిలో ఈ తీసేయడాలు, తర్వాత 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అనేది ఉండదు. డెత్ వరకు కూడా పని చేసుకుంటూ పోవచ్చు జీవిత బీమా ఏజెంట్గా. మీరు ఏ గవర్నమెంట్ ఉద్యోగం కనుక చేస్తే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ కావాలి, 58 ఏళ్ళకి రిటైర్మెంట్ కావాలి, 61 సంవత్సరాలకి రిటైర్మెంట్ కావాలనేది ఉంటుంది. కానీ నా దగ్గర అలాంటిది ఉండదు. ఒకవేళ కనుక నా దగ్గరికి వచ్చేసి ఏదైనా చేయాలనే కోరిక కనుక కలిగి చదువుకున్న విద్యార్థులు కనుక నా దగ్గరికి వస్తే వాళ్ళ నైపుణ్యతను, వాళ్ళ యొక్క హిడెన్ టాలెంట్, లోపల దాగి ఉన్న విక్రయ నైపుణ్యాన్ని నేను బయటకు తీసుకొచ్చేసి వాళ్ళని కూడా నాలాగా యోగ్యులుగా చేస్తానని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. సార్, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి ఒక పర్సన్ అనేది, అది కూడా మీ దగ్గర ఎందుకు చేయించుకోవాలంటారు? చాలా అందరికీ అవసరం ఉండే ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. ప్రతి మనిషి సంపాదిస్తున్నప్పుడు
ఆ సంపాదనకు ప్రత్యామ్నాయ ఇన్కమ్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్కమ్ అంటాం, ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది ప్రతి మనిషికి అవసరం. ఎప్పుడు అవసరం అంటే ఈ మేము చెప్పే విషయం ఏముంటుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు కనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ మెంబర్ కనుకోండి, డెత్ ఈజ్ సర్టెన్, టైమ్ ఈజ్ అన్సర్టెన్ అని చెప్పేసి అంటాం. డెత్ ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది, ఏ రూపంలో జరుగుతుంది ఎవరికి తెలియదు. ఆ డెత్ కనుక జరిగినప్పుడు తన మీద డిపెండ్ అయిన వ్యక్తులకు ఫైనాన్షియల్ ఇండెప్టెనెన్స్ కానీ ఫైనాన్షియల్ ఇంజస్టిస్ కానీ జరగకూడదు. అంటే ఫైనాన్షియల్ ఇంజస్టిస్ అని అంటే కుటుంబ యజమాని సంపాదిస్తున్నప్పుడు తన సంపాదనలో కేవలం ఒక 20-25% మాత్రమే తను ఉపయోగించుకుంటాడు. మిగతా 75% తన కుటుంబానికి తీసుకెళ్తాడు. తనకేదైనా జరిగితే మంచి చెడు జరిగితే ఆ 25% మాత్రం మిగిలిపోతుంది. మిగతా కుటుంబ సభ్యులకు కావాల్సిన 75% అనేది తను ఏదో ఒక రూపంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళ ఒక వెహికల్ను షోరూమ్ నుంచి బయటకు కనుక మనం తీసుకొస్తుంటే బయటకు తీసుకురాగానే ఏదైనా యాక్సిడెంట్ కనుక జరిగితే ఆ వెహికల్ యాక్సిడెంట్తో జరిగే నష్టాన్ని మనం భరించలేమన్న ఉద్దేశంతో ఆ వెహికల్కి మనం ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. మరి అదే పద్ధతిగా మనిషి ఇంట్లో నుంచి కడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత అతనికి రిస్క్ ఎప్పుడవుతుంది, ఏ రూపంలో అవుతున్నది అనే విషయం ఆయనకు తెలియదు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకన్నా ముందే తన సంపాదన ఎంత సంపాదిస్తున్నామో తన సంపాదనలో ఎంత భాగము తన స్వంతంగా ఉపయోగపడుతుంది, మిగిలిన భాగం అంతా కుటుంబ వ్యక్తులకు అవసరం. కాబట్టి కుటుంబ వ్యక్తులకు అతనికి ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుంది, ఇతను డెత్ అవుతున్నాడు కానీ ఇతని ఇన్కమ్ అనేది డెత్ కావద్దు. ఇన్కమ్ అనేది డెత్ అయినప్పుడు అతని మీద డిపెండ్ అయిన కుటుంబ సభ్యులకు అందరికీ కూడాను ఈయన అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఈయన అన్యాయం చేయకుండా ఉండాలని అంటే ఏదైనా ఒక మార్గం అనేది అవసరం. ఆయనకి ఏదైనా మంచి చెడు జరిగిందంటూ ఇమ్మీడియట్గా అక్కడ ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్, ప్రత్యామ్నాయ ఇన్కమ్ అనేది అక్కడ రావాలి. ప్రత్యామ్నాయ సంపాదన కనుక లేకపోతే ఆ కుటుంబం అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మేము ప్రతిరోజు అదే చెప్తాము, కానీ మేము చెప్పినా కానీ వినని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈరోజు మనం కరోనా వచ్చిన తర్వాత చూసాము, కరోనా ఎంతోమంది తీసుకెళ్ళింది, మంచి వాళ్ళని తీసుకెళ్ళింది, చెడ్డ వాళ్ళని తీసుకెళ్ళింది, ధనవంతులు తీసుకెళ్ళింది, ప్రతి ఒక్కరు తీసుకెళ్ళింది. మేము ప్రతిరోజు అదే చెప్పేవాళ్ళం, డెత్ ఈజ్ సర్టెన్, టైమ్ ఈజ్ అన్సర్టెన్ అని చెప్పేవాళ్ళం. కానీ ఎవరు కూడా వినేవారు కాదు. విన్నవాళ్ళు సంతోషంతోనే మాత్రం ఇన్సూరెన్స్ చేసుకున్నారు. కరోనా వచ్చిన తర్వాత అందరికి అర్థమైపోయి ఎంతో అవగాహన పెరిగిపోయింది. అరే మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి, రేపు మంచి చెడు ఏదైనా జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఏదైనా డెత్ లాంటివి జరిగినప్పుడు మన మీద డిపెండ్ అయిన వారికి ఇంజస్టిస్ కావద్దని చెప్పేసి అని చాలా అంటే చాలా ప్రజలలో ఒక అవేర్నెస్ పెరుగుతూ పోతున్నది. మరి ఇక నా దగ్గర ఎందుకు చేసుకోవాలి అనే విషయం మీరు అడిగారు. నా దగ్గర ఎందుకు చేసుకోవాలనంటే నేను ఈ వృత్తిని నమ్మి గత 37 సంవత్సరాలుగా ఒక యూనివర్సిటీ లాగా లేక ఒక పెద్ద ఒక పరిశ్రమ లాగా నేను తయారు చేసుకొని నేనే కాకుండా నా కుటుంబంలో నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అసిస్టెంట్ అందరు కూడా ఎల్ఐసి ఏజెంట్లే. ఇవాళ అందరూ కూడా ఎల్ఐసి ఏజెంట్లు ఉండడం వల్ల ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక దీర్ఘకాలిక ఒడంబడిక, దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అంటాం మనం. ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్లో పాలసీ చేయడం అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఏజెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తన పాలసీ చేసిన తర్వాత ఆ ఏజెంట్ అనేది తను కంటిన్యూ ఉండగలుగుతాడా లేదా, సర్వీస్ ఇవ్వగలుగుతాడా లేదా, మరి స్థిరపడ్డా లేదా, ఏదో టెంపరీ ఏజెన్సీ తీసుకున్నాడా, ఈయన స్థిరపడి మనకు సర్వీస్ చేయగలుగుతాడా లేదా, ఇవన్నీ ఆలోచించిన రోజే అతను నిజంగా ఏజెంట్ సెలెక్షన్ చేసిన వాడవుతాడు. మరి మా విషయంకి వచ్చేటప్పటికి 37 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉండడమే కాకుండా బంజారాహిల్స్, ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న బంజారాహిల్స్లో స్థిరపడ్డాము, ఎంతో పేరు తెచ్చుకున్నాము. నా తర్వాత నా వారసులు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. నేనేదో ఇంజనీరింగ్ చదివించేసి అమెరికా పంపలేదు, ఇంగ్లాండ్ పంపలేదు, ఆస్ట్రేలియా పంపలేదు, ఎక్కడ పంపలేదు. నా వృత్తిలోనే కుటుంబ వ్యాపారం అని చెప్పేసి నా అబ్బాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. కౌటికి ఆదిత్యగా ఇవాళ ఆయన చేస్తున్న వ్యాపారం ఇండియాలో నెంబర్ 1 ఉంది. నేను చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నేను నెంబర్ 1 ఉంటే మా బాబు కౌటికి ఆదిత్య ఆయన సూపర్వైజర్డ్ ఏజెంట్స్ కేటగిరీలో ఆయన ఇండియాలో నెంబర్ 1 ఉన్నాడు. మరి ఇవాళ మేము ఈ వృత్తి నుంచి పక్కకు తప్పుకోవాలంటే మాకు కావాల్సిన సంపాదన వస్తున్నది, కావాల్సినంత పేరున్నది. ఈ వృత్తి నుంచి బయటకు పోయే అవకాశమే లేదు. మాకు ఎన్నో రకాల అవకాశాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారు, చిట్ ఫండ్ బిజినెస్ అంటారు, ఎన్నో రకాల స్కీములు అంటారు. ఏదన్నా కానీ వేరే దాంట్లో నేను వెళ్లకుండా కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ అని నమ్ముకొని ఇక్కడే ఉండడం వల్ల నేను నా దగ్గర ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలని అన్నప్పుడు మీకు అన్ని రకాలుగానే సర్వీస్ ఇవ్వడానికి నేను ముందుంటాను కాబట్టి నా దగ్గరే చేసుకోమని చెప్పేసి నేను కోరుతాను. సబ్జెక్ట్ పరంగా నేను గ్రాడ్యుయేషన్, కామర్స్ గ్రాడ్యుయేట్ను, లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరి ఇవాళ నేను జీవిత బీమా ఏజెన్సీని ఒక పరమ వృత్తిగా భావించి నేను చేస్తున్నాను. కాబట్టి నా దగ్గర చేసుకుంటే 100% జస్టిస్ కలుగుతుందని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు.